హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సౌత్లో సమంతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి విడాకులు ఇలా అనుకోని చాలా విషయాలు జరిగినా కూడా సమంత మాత్రం ఇంకా స్టార్ హీరోయిన్గానే కొనసాగుతోంది. ఇక సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఫోటోలను, సినిమా విశేషాలకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమె ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం ఆమె హాబీ. అలా తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంటూ వచ్చింది. పెళ్లి తర్వాత కూడా సమంత సోషల్ మీడియాలో తన దూకుడు తగ్గించలేదు. తనకి సంబంధించిన అన్ని ఫోటోలను ఆమె షేర్ చేస్తూ వస్తుంది. ఈ విషయంలో కొంతమంది ఆమెను సమర్థిస్తే మరికొంతమంది విమర్శించారు. తాజా ఇంటర్వ్యూలో సమంత ఇదే విషయాన్ని ప్రస్తావించింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం నాకు ఇష్టం. 100 మాటల్లో చెప్పలేని ఒక విషయాన్ని ఒక్క ఫోటోతో చెప్పొచ్చు. నా ఫీలింగ్స్ని నా అభిమానులతో పంచుకోవడం ఇష్టం. అందువల్లనే నాకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటాను. అలా నేను ఫోటోలను పోస్ట్ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించేవారు. కొంతమంది స్పందించే తీరు మాత్రం చాలా దారుణంగా ఉండేది. నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేసినప్పుడు మాత్రం మనసుకు చాలా బాధ కలిగేది. నిద్రలేని రాత్రులు గడిపేదాన్ని. ఇక అలా ఉండటం కరెక్ట్ కాదని భావించి ఎవరేమన్నా పట్టించుకోవడం మానేశాను. మనం ఏం చేసినా ఈ ప్రపంచం దానికో పేరు పెడుతూనే ఉంటుందనే విషయం అర్థమైంది. అందువలన నేను చేయవలసిన పనిని చేసుకుంటూ వెళ్తున్నాను. మిగతా విషయాలను లైట్ తీసుకుంటున్నాను. ఇక ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసేవారు కూడా ఉన్నారు. ఈ కామెంట్స్ చదవగానే వాళ్ళ నిజాయితీ అర్థమైపోతుంది. అప్పుడు నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నిజమైన విమర్శలను స్వీకరించడానికి నేను ఎప్పుడూ వెనుకాడను. అలాంటి అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉండటం నా అదృష్టంగా భావిస్తాను అంటూ చెప్పుకొచ్చింది సమంత. సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం, ఖుషి సినిమాలతో బిజీగా ఉంది. మరి సమంత కామెంట్స్ పై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.